హలో హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు సెర్చ్ ప్రాపర్టీస్. మనకి ఇన్ఫోసిస్ దగ్గరలో ఒకటి అర్జెంట్ సేల్కి వచ్చిందండి. ఇది మనకి ఉప్పల్ రింగ్ రోడ్ నుంచి 10 కిలోమీటర్స్, ఓఆర్ఆర్ లోపల, ఓఆర్ఆర్ నుంచి 4 కిలోమీటర్స్, చెల్లపల్లి రైల్వే స్టేషన్ నుంచి ఒక 4 కిలోమీటర్స్ రేడియస్లో మనకి ఇన్ఫోసిస్ పక్కన కమర్షియల్ బిట్ అర్జెంట్ సేల్కి వచ్చింది ఇది. సో చాలామంది రిక్వెస్ట్ చేసేది ఏంటంటే అర్జెంట్ సేల్ ఛాన్స్ ప్రాపర్టీ ఏమైనా ఉంటే చెప్పండి అని చెప్పేసి రిక్వెస్ట్ చేశారు. సో ఇదైతే అర్జెంట్ సేల్, కాకపోతే ఇది బిట్టు కొంచెం పెద్ద బిట్టు. అరౌండ్ ఒక 1080 గజాలు, అరౌండ్ ఒక 1100 స్క్వేర్ యార్డ్స్. ఇది ఇంత పెద్ద స్పేస్, కమర్షియల్ స్పేస్ ఎవరైనా అవసరం ఉంటే ఇన్ఫోసిస్కి వాకబుల్ డిస్టెన్స్, అది కనిపించేది ఇన్ఫోసిస్ క్యాంపస్. ఒకసారి చుట్టూ సరౌండింగ్స్ కూడా ఒకసారి చూడండి. సో చుట్టూ ఇదైతే హాస్టల్స్, ఇన్ఫోసిస్ క్యాంపస్ కాబట్టి, ఐటీ సెక్టర్ కాబట్టి ఇన్ఫోసిస్ క్యాంపస్ అంటే ఆల్రెడీ అందరికీ ఐడియా ఉంటుంది. 420 ఎకరాల విస్తీర్ణము. ఇదే మనకు ఆ కనిపించే బిల్డింగే. G+7 పర్మిషన్ కూడా ఉంది. G+7 పర్మిషన్ ఇది. సో 2 సైడ్స్ రోడ్స్ ఉంటాయి, సౌత్ నార్త్ 2 సైడ్స్ రోడ్స్ ఉంటాయి. సో ఇది కనిపించేది G+7 ఇది. సో ఇది ఇన్ఫోసిస్ క్యాంపస్ అయితే మనకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది మీ అందరికీ. 420 ఎకరాలు. ప్రజెంట్ అయితే ఇది ఒక 20% కంప్లీట్ అయిపోయింది. సో అరౌండ్ ఒక 60,000 ఎంప్లాయీస్ అయితే ప్రజెంట్ వర్క్ చేస్తున్నారు ఇక్కడ. ఇది ఫుల్ ఫ్లెడ్జెడ్గా ఇది కంప్లీట్ అయితే మాత్రం ఈ ఏరియాకి మంచి డిమాండ్ ఉంటుంది. ఇప్పుడు కూడా మంచి హాస్టల్స్ కానీ ఏదైనా ప్రతి ఒక్కటి అయితే బాగానే రన్ అవుతున్నాయి. సో ఇది మనకి మంచి కమర్షియల్ బిట్. ఒకసారి వన్స్ మనకు ఉప్పల్ నుంచి నారపల్లి వరకు స్కైవే కంప్లీట్ అయిపోతే ఈ ఏరియాకి అయితే 100% డిమాండ్ ఉంటుంది. మనకి యాదగిరిగుట్ట ఈ సరౌండింగ్స్లో ఉంటుంది, ఏఎంసీ సరౌండింగ్స్లోనే ఉంటుంది, ఇదే రూట్లో ఉంటుంది కాబట్టి చెర్లపల్లి మంచి కనెక్టివిటీ. ఇక్కడ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్ అంతా నియర్ బై ఉంటుంది. ఓఆర్ఆర్ నుంచి మనకి 4 కిలోమీటర్స్ అంటే మనకి కనెక్టివిటీ మనం ఒకసారి అర్థం చేసుకోవచ్చు. సో ఇదైతే మనకి ఆఫీస్ స్పేస్ కానీ, లేదంటే హాస్టల్స్ కానీ, హాస్పిటల్స్ కానీ, వాట్ ఎవర్, ఇదైతే మనకి ప్రతి ఒక్క దానికైతే మనం అంటే మీ బిజినెస్ ప్లాన్ ప్రకారంగా దేనికంటే దానికైతే కమర్షియల్గా అయితే మనము చేసుకోవచ్చు. సో ఇది మనకు డీటెయిల్స్ కూడా, ఇది ఏ సిమెంట్ వాడారు, ఇసుక ఎలాంటిది వాడారు, ప్లస్ మనకి ఐరన్ కూడా ఎలాంటిది వాడారు, ప్రతి ఒక్కటి నేను డిస్క్రిప్షన్ పార్ట్లో కూడా మీకు మెన్షన్ చేస్తాను. సో ఇది ఫ్లోర్ వైజ్గా అయితే నేను కొంచెం క్లోజప్లో తీశాను, కొంచెం మీకు తెలియడం కోసం అని చెప్పేసి. సో వీళ్ళు కోట్ చేస్తున్నది అయితే 12 కోట్లు, ఫైనల్ 12,70 లక్షలు చెప్పారు. ఫైనల్గా 12 కోట్లు అంటున్నారు, బట్ నెగోషియబుల్ అది. సో మనకు ఇది ఎస్ఎఫ్టీ వచ్చేసి ఎవ్రీ ఫ్లోర్ ఒక 5,000 ఎస్ఎఫ్టీ వస్తుంది. ఆల్ టోటల్ అయితే 35,000 ఎస్ఎఫ్టీ ఇది. సో మనకి 2 రోడ్స్, మనకి ఇందాక మీకు చూపించినట్టు 2 రోడ్స్ ఉంటాయి. సౌత్ 30 ఫీట్ రోడ్డు, నార్త్ 30 ఫీట్ రోడ్డు. సో 2 రోడ్స్ ఉంటాయి. ప్లస్ మనకి మనకి రోడ్కి అయితే ఎలాంటి ప్రాబ్లం లేదు. 30 ఫీట్ రోడ్ అంటే మనకి వెహికల్స్ రావడానికి పోవడానికి సెట్ బ్యాక్ కూడా అవసరం లేదు. ఒక బోర్ ఉంటుంది ఇందులో, వాటర్ కూడా ఎలాంటి ప్రాబ్లం లేదు. చుట్టూ సరౌండింగ్స్లో అయితే ఇలా ఉంటుంది. సో ఇది టైటిల్ అయితే క్లియర్, టైటిల్లో ఎలాంటి ప్రాబ్లం లేదు. ఇది నియర్ బై, ఇది వెంచర్లో ఉన్నాయండి. టైటిల్ అయితే క్లియర్గా ఉన్నాయి, అందులో ఏం ప్రాబ్లం లేదు. ఈ బడ్జెట్లో ఎవరైనా కావాలి అనుకుంటే మాత్రం డిస్ప్లే ఉన్న నెంబర్కి అయితే కాల్ చేయండి. ఇంకేమైనా ఫర్దర్గా డీటెయిల్స్ కావాలనుకున్నా కూడా డిస్ప్లే ఉన్న నెంబర్కి అయితే కాల్ చేయండి. సో ఇది ఒక ప్రాపర్టీ అయితే సెల్ ఉందండి, అర్జెంట్ సెల్లో. సో ఇంకేమైనా మీ ప్రాపర్టీ అయితే నేను చాలా వరకు చెప్పాను. ఏదైనా ప్రాపర్టీ తీసుకున్న ముందు అయితే టైటిల్ అయితే డెఫినెట్గా చెక్ చేసుకున్న తర్వాత అడ్వాన్స్కి వెళ్ళండి. ఇదంటే ఒకటి కమర్షియల్ బిట్, ఇన్ఫోసిస్ దగ్గర ఐటీ క్యాంపస్ దగ్గర ఉన్న ఒక బిట్ అయితే సేల్లో ఉంది. ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే సీరియస్ బయర్స్, మీకు అంత వీడియోలో అయితే క్లారిటీ చెప్పాను. ఇంకేమైనా మిస్ అయితే కూడా డిస్క్రిప్షన్ పార్ట్లో ఇస్తాను కాబట్టి సీరియస్ బయర్స్ ఎవరైనా ఉంటే మాత్రం కాల్ చేయవచ్చు. నేను టోటల్ లొకేషన్తో సహా అన్ని మీకు ప్రొవైడ్ చేస్తాను. సో దిస్ ఈజ్ వాట్ ఐ వాంట్ షేర్ విత్ యూ గైస్, వన్ ప్రాపర్టీ. విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్, బై బై గైస్, థ్యాంక్ యూ.